నమస్తే, తెలుగుకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రతిరోజు గురు ఆయుర్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ఆయుర్వేదానికి సంబంధించి అనేక విషయాలని, ఇప్పుడు ఎదురవుతున్న అనేక సమస్యల్ని మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో గురు ఆయుర్ కేర్ వైద్య నిపుణులు ఎండి గారు డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు ఆయుర్వేదం అందరికీ అందాలన్న సదుద్దేశంతో ఒక ట్రస్ట్ను కూడా ఫామ్ చేయడం జరిగింది. అంటే అందుబాటులో ఆయుర్వేదం ఉండాలి, ప్రతి ఒక్కరికి అది అందాలి అన్న ఒక సదుద్దేశంతో ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రస్ట్ ద్వారా అతి తక్కువ ఖర్చుతో, అలాగే పేదలకు ఉచితంగా కూడా ఆయన ట్రీట్మెంట్ చేస్తున్నారు. మీకు ట్రస్ట్ గురించి తెలుసుకోవాలనుకున్నా, ఆయుర్వేదంలో మీకు అంటే దీర్ఘకాలిక సమస్యలకు సంబంధించి ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఉపశమనం దొరకకపోయినా ఒక్కసారి బుక్కా మహేష్ బాబు గారిని కలిసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఇన్ని రోజులు మేము ఈయనను ఎందుకు కలవలేదు అని అనుకునే ఆ రోజు మీరే మాకు మెసేజ్ చేసి మరీ చెప్తారు. అలాగే ఆయుర్వేదానికి సంబంధించుకోవచ్చు, లేదా ఆయుర్వేదంలో మీకు ఇలాంటి సందేహాలు ఉన్నా సరే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పడం జరుగుతుంది, ప్రతి ఒక్క కామెంట్ని చదివి వినిపించడం జరుగుతుంది. మరి ఇవాళ ఆయుర్వేదం ద్వారా మనకి మహేష్ బాబు గారు ఒక మంచి విషయాన్ని తెలియజేస్తా అంటున్నారు. ఏంటో ఆయన మాటలోనే తెలుసుకుందాం. గురుగారు నమస్తే. నమస్తే. ముందుగా అంటే ఆల్రెడీ నేను చెప్పాను, ఒక్కసారి మన గురు ఆయుర్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ఏమేమి చికిత్సలకు వైద్యం ఉంది, అలాగే ట్రస్ట్ గురించి ఒక్కసారి మీ మాటల్లో. ఇప్పుడు దాదాపు గడిచిన ఒక 3.5 దశాబ్దాల కాలంగా మనం వైద్యం చేస్తూ ఉన్నాం. సో ఈ ప్రజలు ఒకప్పటికన్నా ఇప్పుడు ఏంటంటే ఆయుర్వేదం అందుకుందాం అన్నటువంటి ఒక ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే ఈ పంచకర్మలు, తర్వాత ఈ మసాజెస్, ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ అయిపోయినాయండి. వాస్తవం చెప్పాలంటే నేను అంటే దీస్ వర్ నాట్ అఫోర్డబుల్ చెప్పాలంటే ప్రజలకు. అంటే దానికి వెళ్ళి రావడం, ప్రయాణం ఖర్చులు, ఇతరత్ర ఇవన్నీ కూడా. పైగానేమో వీళ్ళు లాస్ట్ అవర్లో వెళ్ళడం కూడా ఒక పెద్ద ప్రధానమైన అడ్డంకి చెప్పాలంటే. అంటే లాస్ట్ అవర్లో అంటే చివరి ప్రయత్నంగా ఒక లాస్ట్ రిసార్ట్ కింద ఆయుర్వేదాన్ని ఎంచుకుంటున్నారు. నేను 3 దశాబ్దాల కాలం నుంచి స్ట్రిక్ట్గా చూస్తున్నాను. అది ఇప్పటిదాకా కూడా పెద్ద ట్రెండ్ ఏం మారలేదండి. జస్ట్ ఏదో ఒక 10% ట్రెండ్ మారినా కానీ ట్రెండ్ లోపల గణనీయమైనటువంటి మార్పు అయితే రాలేదు చెప్తున్నాను. ఆ రావాలన్న ఆకాంక్షతో మేము చాలా పనిచేసాం చెప్పాలంటే. దినపత్రికలలో కాలమ్స్ రాయడం కానివ్వండి, కేస్ స్టడీస్ రాయడం కానివ్వండి, ప్రముఖ ఛానల్స్లలో మాట్లాడడం కానివ్వండి, చాలా చేసాం. అయితే చాలా చేసాము, చాలానే మార్పు వచ్చింది. కానీ ఆ మార్పు అనేది సరిపోవడం లేదు. ఎందుకంటే వాళ్ళకున్న నమ్మకాలు అనేటటువంటివి చాలా గాఢంగా, అవి ఎట్లున్నాయంటే ఒక స్టికీగా మనసంతా పట్టుకున్నట్టుగా, బ్రెయిన్ అంతా పట్టుకున్నట్టుగా ఉన్నాయి. సో అది క్రమంగా మార్పు కొందరికి ఒకసారి తొందరగా వస్తుంది, ఒకసారి కొందరికి లేట్గా వస్తుంది, కొందరికి రాకపోవచ్చు కూడా నేను చెప్పలేను. సో ఇట్లాగా అంటే చెప్పే విషయాలు చాలా ఉంటాయి, కానీ మేము కూడా ఏంటంటే కండెన్స్ చేసి ఏది అవసరమో అదే మాట్లాడుతున్నాం. సో మల్టీ స్పెషాలిటీ అని పెట్టుకున్న దేనికోసం అంటే నన్ను చాలామంది ఇంగ్లీష్ డాక్టర్లు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారు. చూడు మహేష్, వేరెవర్ ద ఆయుర్వేద ఈజ్ స్ట్రాంగర్, దేర్ యూ కాన్సన్ట్రేట్. ఎక్కడ రిజల్ట్స్ వస్తున్నా అక్కడ కాన్సన్ట్రేట్ చేయండి అని నాకు గట్టిగా చెప్పడం జరిగింది. నాకు ఆయుర్వేద వైద్యులు గురువులు ఉన్నారు, ఇంగ్లీష్ డాక్టర్స్ కూడా మంచి గురువులు ఉన్నారు. సో ఆయుర్వేదంలో లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో ప్రధానంగా ఏంటి అంటే కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్, మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్, ముఖ్యంగా పాలిఆర్థరైటిస్, రుమేటెడ్ ఆర్థరైటిస్, ఫ్రోజన్ షోల్డర్స్, యాంకిలోజింగ్ స్పాండిలోసిస్, రుమటిజంతో వచ్చేటటువంటి ఆర్థరైటిస్. సో ఇట్లాంటివన్నీ, తర్వాత స్పైన్లో వచ్చేటటువంటి డీజనరేటివ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపినా, ఎముకలు మెత్తబడ్డం, సో తద్వారా వచ్చేటటువంటి రకరకాలైన డిస్క్ ప్రొలాప్స్లు, డిస్క్లో జరిగేటటువంటి ఫ్రాక్చర్స్ కానివ్వండి, లేకపోతే మెడ భాగంలో వచ్చేటటువంటి సర్వైకల్ కార్డ్ కంప్రెషన్ కానివ్వండి. సో ఇట్లాంటివి ప్రధానంగా చాలా అద్భుతంగా తగ్గుతుంది అని దాదాపు 3 దశాబ్దాల కాలంగా నేను ఎవిడెన్స్ బేస్డ్ ఆయుర్వేదాన్ని చెప్పడం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. సో ఇవే కాకుండా వీటితో పాటుగా కూడా కొన్ని ఇతరత్ర ఏరియాస్ కూడా చూసాం. లంగ్ క్యాన్సర్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. ఓకే, పిల్లల్లో వచ్చే ఆటిజంలో మంచి మార్పులు వస్తున్నాయి. థైరాయిడ్ అధిక మొత్తంలో ఉండడం వల్ల గాయిటర్ అని వస్తుందని, గలగండ అని
గొంతు ప్రాంతంలో లావుగా వాచిపోయినట్టుగా గడ్డలు అవుతాయి అన్నట్లు. అలాంటివి కూడా ఆపరేషన్ లేకుండా తగ్గుతూ ఉన్నాయి. సో మధుమేహం, టైప్ 2 డయాబెటీస్ కానీ, సో ఇట్లాగా లివర్లో వచ్చేటటువంటి మార్పుల వల్ల కానివ్వండి, లివర్ మార్పులు కానివ్వండి, తర్వాత ప్యాంక్రియాటైటిస్ కానివ్వండి, ప్యాంక్రియాటిస్లో వచ్చేటటువంటి ఇన్ఫ్లమేషన్ కానివ్వండి, చాలా అద్భుతంగా తగ్గుతూ ఉన్నాయి. చాలామందికి ఈ విషయాలు చెప్పినా కూడా అర్థం కావట్లేదు చెప్పాలంటే. సో చాలా ఏరియాస్లలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు సొంతం చేసుకోవచ్చు అన్నట్లు. తర్వాత గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానివ్వండి, డ్యూడినల్ అల్సర్స్ కానివ్వండి, తర్వాత ఇంటెస్టైన్లో వచ్చేటటువంటి క్రౌన్స్ డిసీజ్లో కూడా మంచి చికిత్సలు దొరుకుతూ ఉన్నాయి. ఇంకా యానోరెక్టల్ గురించి నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే అవి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 50-60 డిసీజెస్లలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తున్నాయని ప్రూవ్ చేయడం జరిగింది. దీనికి 3 దశాబ్దాల కాలం పెట్టి చూసి అంత ఒక స్థిరీకరించి ఇక్కడ ఆయుర్వేదం పనిచేస్తుంది అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇలా మంచి ఫలితాలు రావడం వల్ల, జనాలేమో లాస్ట్ అవర్లో చూజ్ చేసుకోవడం వల్ల, వీళ్ళకి ఇంకా కాస్ట్ కటింగ్ చేయడానికి ఇంకేమైనా మార్గాలు ఉన్నాయని ఆలోచించి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి సో తక్కువ ఖర్చుతోని ఔషధాలు ఇంకెట్లా మనం డిజైన్ చేసి ఇవ్వడానికి వీలుంది అని ఆలోచించి ఒక ట్రస్ట్ ఫామ్ చేసేసి, ఆ ట్రస్ట్ వల్ల అక్కడ జియపల్లి దగ్గర ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే ఓపీ అంతా ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీగా చూసినా, 1-2 మెడిసిన్స్ ఛార్జ్ చేసినా రిమైనింగ్ అన్నీ కూడా ఫ్రీగానే ఇస్తున్నాం. ఇక్కడ చిక్కడపల్లిలో ఉండేటటువంటి గురు ఐ కేర్ ప్రెమిసెస్ ఏమవుతుందో అక్కడ మాత్రం ప్రధానంగా అతి తక్కువ ఖర్చుతో ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం, అంటే 1000-2000 రూపీస్లోనే ప్రిస్క్రిప్షన్ ఇచ్చే ప్రయత్నం చేయడం. ఎంత పెద్ద రోగమైనా కానీ, ఎందుకంటే ఒక నమ్మకం వచ్చింది, ఒక బిలీఫ్ వచ్చింది కాబట్టి, జనాలు మహేష్ బాబు దగ్గర తగ్గుతుంది అని ఒక నమ్మకం వచ్చింది కాబట్టి తక్కువ ఖర్చుతో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆ రకంగా ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళు బెనిఫిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇంకా కూడా ఇతరత్ర ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన జరిగేటటువంటి ఈ చెప్పే చిట్కాలన్నీ వాడుకొని తగ్గక నానా ఇబ్బందులు పడుతూ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో నుంచి అట్లీస్ట్ బయటపడడానికి ఒక ఉపశమనం ఇచ్చిన వాళ్ళు అవుతాను ఉద్దేశం చేత ఇది కూడా టేకప్ చేయడం జరిగింది. అయితే ప్రజలకు ఏంటంటే కరెక్ట్ అయినటువంటి నేపథ్యం, ఈ మొక్క వాడితే ఈ లాభం జరుగుతుంది, అట్లీస్ట్ వాడుకునే ప్రయత్నం చేసుకొని కొంచెం మార్పు వచ్చిన వెంటనే వైద్యం దగ్గరికి వెళ్ళి సంపూర్ణమైన చికిత్స చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు పొందాలన్నది నా ఉద్దేశం. అందుకని మేము ఏం చేసామంటే ఈ 3-4 ఎపిసోడ్లు ప్రధానంగా జరుగుతున్న నేపథ్యం ఏంటి, అందులో మన పాత్ర ఏంటి, మనం ఏం చేస్తే బాగుంటుంది అని ఒక నిశితమైనటువంటి సంక్షిప్తమైనటువంటి ఒక విశ్లేషణ ఇవ్వడం జరిగింది. అందులో ఎవరిని నొప్పించాలనేది మా ఉద్దేశం కాదు, మేము ఎవరిని ఉద్దేశించి కూడా మాట్లాడలేదు. సో మీరు చూస్తున్నది తప్పని కూడా మేము చెప్పట్లేదు. అన్నీ చూడండి, మేము చెప్పేది కూడా వినండి, విని మీకు ఏది నచ్చితే అది తీసుకోండి, అది మేము చెప్పదలుచుకున్నాం. అయితే ఇప్పుడు మేమేమనుకుంటున్నాము, ఒక మొక్క తీసుకొని దాంట్లో ఏ ప్రయోజనాన్ని ఆశించి అది తగ్గుతుంది అనే అంశాన్ని కూడా చెప్పాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ప్రధానంగా ఏంటంటే మధుమేహంతో ఎక్కువ మంది బాధపడుతున్నారు కాబట్టి చాలామంది మధుమేహం అసలు తగ్గట్లేదు. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ నార్మల్ వచ్చిన వాళ్ళని అరుదుగా చూస్తూ ఉన్నాం, పోస్ట్ లంచ్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళని చూస్తున్నాం. ముఖ్యంగా తెలుగు వాళ్ళ ఆహార పదార్థాలు కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రధానమైన కారణాలు అవుతూ ఉండొచ్చు కాక. సో కొన్ని సందర్భాలలో పద్ధతిగా ఉన్నప్పుడు తగ్గట్లేదు షుగర్. సో డాక్టర్ ఏమంటున్నాడు, అరే బాబు నువ్వు ఒకసారి ఇన్సులిన్ తీసుకో అంటాడు. ఒక్కసారి ఇన్సులిన్ చట్టంకి ఎక్కిన తర్వాత ఇక నీ శరీరం అంతా ఇన్సులిన్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. కొద్ది రోజులు పోయిన తర్వాత అది ఎమర్జెన్సీ డ్రగ్, అది కూడా పనిచేయడం మానేస్తుంది. అప్పుడు ఏం చేస్తాం మనం చెప్పండి, ఇంకా మనకి వేరే ఆప్షన్ కూడా ఏమీ లేదు అక్కడ. సో ఇట్లాంటి మధుమేహ రోగులలో వాళ్ళకు నిజంగా చెప్పాలి అంటే మగవారిలో ప్రధానంగా వాళ్ళకు వచ్చే పర్సనల్ సమస్యలు ప్రధానంగా అంటే అంగస్తంభన సమస్యలు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర సమస్యలు కానివ్వండి, వాళ్ళకు చాలా శీఘ్రస్కరణాలు కానివ్వండి, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. మనం ఇవన్నీ విషయాలు మనం మాట్లాడుకోవట్లేదు. ఈ మాట్లాడుకోకుండా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎవడేది చెప్తే అది వాడుకో ఇది వాడుకో అనే దాంట్లో మనం ఆ చక్కర్లో పడిపోతూ ఉన్నాం. అంతేగాని ఒక వైద్యుడు చెప్పేదాన్ని కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా తగ్గే ఆస్కారం ఉంటుంది తప్ప తగ్గకుండా పోదు. ఈ విషయాన్ని తీసుకున్నట్లయితే ఆయుర్వేదంలో ఒక అద్భుతమైనటువంటి మూలిక ఉంది, దాన్ని కపికచ్చు అంటారు. అంటే ఇది మనకు తెలుసు, చిన్న మొక్క సంవత్సరం కాలం పాటు బతుకుతూ ఉంటుంది. ఇది ఎక్కడంటే అక్కడ పొదలలో వాటిల్లో పెరుగుతూ ఉంటుంది. వాటిలో ఉన్న బీజాలు ఎలా ఉంటాయంటే ఒక నల్లని కలర్ ఉంటాయి,
సో నల్లని కలర్ ఉండేసి వాటి చుట్టూ అంతా కూడా నూనూగ్గా ఉండి చిన్న ఏదో ముళ్ళు ఉన్నట్టుగా ఉంటుంది. దాని చుట్టూ ఉండేటటువంటి పైన ఉండేటటువంటి ఒక లేయర్ అంతా కూడా అట్లా ఉంటుంది. అవి తీసినట్టయితే లోపల గింజలు ఉంటాయి. ఈ గింజలను పాలల్లో వేసి చక్కగా ఉడకబెట్టుకొని తీసేసి మళ్ళీ నీరెండకు బాగా ఆరబెట్టుకోవాలి. బాగా ఎండిన తర్వాత వీటిని పౌడర్ చేసి ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి. సో వీటిని 2 రకాలుగా మనం వాడుకోవచ్చు. ఒకటేమో మనం పాయసంలాగా చేసుకోవాలి, అంటే సగ్గుబియ్యం పాయసం కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కీర్ కానివ్వండి, అట్లాంటి వాటిల్లో తయారు చేసుకొని దాంట్లో ఏంటి, మళ్ళీ నీకు మధుమేహ రోగం ఉన్నట్లయితే చక్కెర లాంటి పదార్థాలు వాడద్దు. ఈ తాటి బెల్లం లాంటిదో బెల్లం లాంటిదో కొంచెం తగు మోతాదులో వేసుకోవాలి, మరీ ఎక్కువ కాకుండా. దాంట్లో ఈ చెప్పినటువంటి కప్పికచ్చు చూర్ణాన్ని 1 చెంచా కనుక దాంట్లో వేసేసుకొని ఆ పాయసం చేసుకొని వేడివేడిగా తీసుకున్నట్లయితే 1-2 వారాలు కనుక ఖచ్చితంగా వాడినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు సొంతమవుతాయి. అలాంటప్పుడు మీరు వైద్యం దగ్గరికి వెళ్ళి చూసుకోవాలన్నట్లు, మిగతా కోర్స్ ఎలా వాడుకోవాలి ఏమిటి అనేది చూసుకోవచ్చు. ఇంకా కూడా ఏమిటంటే, దాన్ని 1 గ్లాస్ నీళ్లు మరిగేటప్పుడు 1 టీ స్పూన్ ఆ పౌడర్ వేసుకొని, అంటే ఈ కప్పికచ్చు చూర్ణాన్ని వేసుకొని దాన్ని చక్కగా బాయిల్ చేసి రెడ్యూస్ చేసుకొని, అంటే బాగా కండెన్స్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని కొంచెం ఏదో పటిక బెల్లం కానీ తాటి బెల్లం కానీ ఇట్లాంటివి వేసుకొని కొంచెం తీయగా ఉండేటట్టు చూసుకొని మనం దాన్ని రెగ్యులర్గా కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలే కంటిన్యూ అవుతాయి. ఇంకా కూడా ఏంటంటే, చాలా వరకు ఈ రోజులలో చూస్తున్నాము మేల్ ఇన్ఫర్టిలిటీ, అంటే ప్రధానంగా శుక్ర కణాల సంఖ్య తగ్గిపోతూ ఉంది. అది అధిక ఒత్తిడి కానివ్వండి, రాత్రిపూట ఎక్కువ పని గంటలు చేస్తూ పనిలో పడి తన నిద్రను కోల్పోవడం వల్ల కావచ్చు, ఇతరత్ర కారణాల వల్ల స్పెర్మ్ కౌంట్ అనేటటువంటి పడిపోతుంది. ఈ స్పెర్మ్ కౌంట్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ అన్నట్లు. మళ్ళీ దాంట్లో కూడా కొన్ని తలలు లేకుండా తోకలు లేకుండా ఇట్లా కూడా వస్తూ ఉన్నాయి అన్నట్లు. కొంతమందికి అయితే పూర్తిగా పడిపోతూ ఉంటుంది స్పెర్మ్ కౌంట్. ఇట్లాంటి వాళ్లకు అద్భుతమైనటువంటి గని అన్నట్లు ఈ ఔషధం, నేను చెప్పినటువంటి ఔషధం. దానికి రెగ్యులర్గా కనుక తీసుకున్నట్టే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. మీకు ఇన్ఫర్టిలిటీ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ అనేటటువంటి సమస్య నుంచి దూరం అవ్వడానికి ఎంతో దోహదం చేస్తుంది. ఇవే కాకుండా ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్, ప్రధానంగా యూట్రస్ కానివ్వండి, తర్వాత ఓం అంటే స్త్రీలో నుంచి ప్రతి నెల వచ్చేటటువంటి అండకణాలు సరిగ్గా ఆరోగ్యకరంగా ఉత్పత్తి అవ్వడం కానివ్వండి, మగవాళ్ళలో వచ్చే శుక్రకణాలు ఆరోగ్యకరంగా ఉండడం కానివ్వండి, అవి కూడా ఎలాంటి దోషం లేకుండా కూడా ఎదగడానికి కావాల్సిన విధంగా ఆరోగ్యకరంగా ఉండడానికి దోహదం చేసే విధంగా ఈ కపికచ్చు చూర్ణం అనేటటువంటి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇదే కాకుండా నరాల జబ్బులో ప్రధానంగా పార్కిన్సోనిజం అనేటటువంటి డిసీజ్ వచ్చినప్పుడు, ఆ పార్కిన్సోనిజం వచ్చినప్పుడు దీన్ని ఆయుర్వేదంలో కంపవాతం అంటారు. దీంట్లో ఏమవుతుంది, చేతులు నిరంతరం, కాళ్ళు నిరంతరం కదులుతూ ఉంటుంది. సో కదులుతూ ఉంటాయి, మనిషికి నడక సరిగా రాదు, తర్వాత కదులుతూ నడవాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇలాంటి వాటిల్లో కూడా ఈ గింజ యొక్క చూర్ణాన్ని రెగ్యులర్గా వాడినట్లయితే అద్భుతమైన ఫలితాలు మనం సొంతం చేసుకునే ఆస్కారం ఉంటుంది. ఎక్కువ ఏంటంటే చేసేది ప్రజలంతా కూడా ఇంగ్లీష్ వైద్యంలో పని చేయకపోతే లాస్ట్ అవర్లో వస్తారు. ఇది మానేసి బిగినింగ్ స్టేజ్లోనే మీరు రావడం మొదలెట్టండి. లేదా మీ ఇంటి దగ్గరనే ఉండి ఆ మొక్కను గుర్తించి, ఆ గింజలను గుర్తించి మేము చెప్పినట్టుగా చేసుకొని కొంచెం ఫలితం వచ్చిన తర్వాతనే రావచ్చు. రెండిట్లో ఏది వీలైతే అది చేయండి, కానీ ఫలితాలు మాత్రం మీ సొంతం అవుతూ ఉంటాయి. ఇంకా ఇవే కాకుండా మధుమేహంలో వచ్చేటటువంటి డయాబెటిక్ న్యూరోపతి కానివ్వండి, తర్వాత సర్వైకల్ స్పాండిలోసిస్ కానివ్వండి, లంబార్ స్పాండిలోసిస్ కానివ్వండి, థొరాసిక్ స్పాండిలోసిస్ కానివ్వండి, సో ఈ రకమైనటువంటి జబ్బులు ఉన్న వాళ్లకు, డిజనరేటివ్ డిస్క్ డిజీజెస్ ఎవరికైతే వస్తాయో వీళ్ళందరికీ కామన్గా వచ్చే సిమ్టమ్ ఏంటంటే కాళ్ళల్లో చేతుల్లో తిమ్మిలు రావడం, నరాలన్నీ పట్టేసినట్టుగా ఉండడం, టింగ్లింగ్ సెన్సేషన్ ఉండడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇలాంటి వాటన్నిటికీ కూడా ఒక మందంటే కప్పికచ్చు చూర్ణం. పొద్దున్న 1 చెంచా, సాయంత్రం 1 చెంచా వేడి పాలలో కలుపుకొని తాగినట్లయితే అద్భుతంగా మనకు ఈ యొక్క నరాల జబ్బులు తగ్గుతూ ఉంటాయి. ఇవే కాకుండా కొంతమందిలో ఏమవుతుందంటే కండరానికి
నర్వుకు మధ్యలో ఉన్న కనెక్టివిటీ తెగిపోతుంది. సో దానివల్ల మజిల్ వీక్నెస్ వస్తూ ఉంటుంది. తర్వాత ఇంకా కూడా ఏంటి అంటే ఆ మజిల్కు ఈ నరానికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం తెగిపోవడం వల్ల మీకు తెలియకుండానే చేతుల్లో తిమ్మిరి రావడము, చేతులలో బలాన్ని కోల్పోవడము, నడక ఇబ్బందికరంగా ఉండడము, ప్రోగ్రెసివ్ నర్వ్ డిసీజ్ అంటారు. సో ఇట్లాంటివన్నీ వచ్చే సందర్భం ఉంటుంది. ఈ మొక్కను ఒక నిర్ణీత కాల వ్యవధి ప్రకారంగా వాడినట్లయితే ఇలాంటి కండరాలకు నరాలకు సంబంధించినటువంటి జబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ జబ్బులన్నీ కూడా మటుమాయం అవుతాయి. ఇవే కాకుండా ఇంకా కూడా ఏంటంటే శరీరం అంతా కూడా దృఢంగా ఉండి, తర్వాత ఇంకోటి కొంతమందికి ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గుతూ ఉంటాయి, కొంతమందికి మగవాళ్ళలో ప్రొజెస్ట్రాన్ వాళ్ళలో ఉన్న హార్మోన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఇట్లాంటి హార్మోన్స్ అనేటటువంటివి నిరంతరం బ్యాలెన్స్ అవ్వడానికి ఈ కపికచ్చు అనేటటువంటిది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ప్రతినిత్యం పొద్దున ఒక చెంచా, రాత్రి ఒక చెంచా, లేదా రాత్రి పడుకునేటప్పుడు ఒక కప్పు పాలల్లో ఒక చెంచా చూర్ణాన్ని వేసుకొని కొంచెం పంచదారను, బెల్లము, పటిక బెల్లము లేకపోతే తాటి బెల్లము లాంటిది వేసుకొని కనుక తాగినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇవే కాకుండా నిత్య నూతనంగా ఉండడము, శరీరం అంతా ఎనర్జెటిక్గా ఉండడము, ఆరోగ్యకరమైన లక్షణాలు కనిపించడం, నడకలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం, ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఈ కపికచ్చు తీసుకోవడం వల్ల చాలా అద్భుతంగా తగ్గుతాయి. నా విశిష్టమైన అనుభవంలో నుంచి, ప్రాక్టీస్ అనుభవంలో నుంచి వచ్చినటువంటిది మీకు చెప్తూ ఉన్నాను. సో ఎంత చేసినప్పటికీ కూడా వైద్యుని సంప్రదించినట్లయితేనే మంచి ఫలితాలు వస్తాయి. అది కూడా విశిష్టమైనటువంటి అనుభవం ఉండి వాళ్ళు ఎంతకాలం మార్కెట్లో ఉన్నారు, ఏమిటి వాళ్ళ నిష్ణాతత్వం ఏమిటి, ఇవన్నీ కనుక్కొని వెళ్ళినట్లయితే అద్భుతమైన ఫలితాలు సొంతం చేసుకునే ఆస్కారం ఉంది. నిజంగా మంచి వివరణ. అంటే మన చుట్టూ ఉండే మొక్కల్లోనే అద్భుత ఔషధాలు మన ఆయుర్వేదం అందిస్తుందన్న విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.